ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 1 టౌన్ ప్రాంతంలోని బాలాజీ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను, 2 టౌన్ ప్రాంతంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్లతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్యాంటీన్లో పేదలకు భోజన పదార్థాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం సంతోషదాయకమని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, స్ఫూర్తివంతమైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంపన్నులు తాము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సామాజిక సేవలకు కేటాయించాలని అన్నారు. తానిచ్చిన పిలుపుతో ఇద్దరూ ఒక్కొక్కరుగా ₹1,00,000 చొప్పున మొత్తం ₹2 లక్షల విరాళం అందించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు కార్పొరేషన్ నిధులు ₹36 లక్షల కేటాయించి నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 4 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు పనులు పూర్తి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బంకా రవికుమార్ అన్నా క్యాంటీన్కు ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చంద్రశేఖర్, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, మారం అను, కొట్టు మనోజ్, చోడే బాలు, కోలపల్లి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేలాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం. పెద్ద తిరుపతిలో ఏదైతే నిత్యాన్నదానం పథకం పెట్టి ఆయన అందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడానికి ఒక మంచి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన పేరు మీద మరి అన్నా క్యాంటీన్ అని చెప్పి పేరు పెట్టడమే కాకుండా మరి అలాగే డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ఆవిడ ఈస్ట్ గోదావరి ఆడపడుచు ఆవిడ పేరు మీద కూడా మరి మధ్యాహ్న భోజన పథకానికి ఆ మహానుభావురాలు పేరు పెట్టడం కూడా చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించుకోవడం, అలాగే మరి రాబోయే రోజుల్లో మరొక 100 క్యాంటీన్లు కూడా ప్రారంభింపజేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏలూరులో సోదరులు శాసనసభ్యులు బడేటి చంటి గారు కానీ, మేయర్ గారు కానీ, అలాగే అప్పలనాయుడు గారు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఎస్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో కూడా ఈ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమని, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైతే అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించామో, మధ్యాహ్నం లంచ్ సెక్షన్లో కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారు, మేయర్ గారు, రెడ్డి అప్పలనాయుడు గారు అందరి సమక్షంలో మరి భోజనాలు కూడా ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. నేను ఏదైతే ఒక స్ఫూర్తితో ఒక అడుగేసి నా నెల శాలరీ అన్నా క్యాంటీన్కి ఇచ్చానో ఆ స్ఫూర్తితో ఇందాక తెలుగుదేశం పార్టీ నాయకులు
చెరుకు 1 లక్ష ఇస్తామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా రేపు నా చేతుల మీదుగా వాళ్ళిద్దరూ కూడా చెరుకు 1 లక్ష ఇస్తామని చెప్పారు. ఏదైతే మనం సంపాదిస్తామో మనం సంపాదించేదో దాంట్లో సమాజ సేవ కోసం పేదవాడికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరాను. వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కోసం ఇదంతా జరిగినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు మళ్ళీ వ్యాపారస్తుడి జేబులోకి వెళ్తాయి. తప్పనిసరిగా వ్యాపారస్తులు కానీ సంపన్న వర్గాలు కానీ దాతృత్వంతో వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. పేదవారి ఆకలి తీర్చేందుకు మరి యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నారని తెలిసిన వెంటనే మరి పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. మరి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మరి ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించాలని యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని మరి ఆదేశాలు ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా సరే మరి కార్పొరేషన్ నుంచి మరి వెంటనే మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు దాదాపుగా 36 లక్షల రూపాయలతో ఈరోజు నగరంలో ఉన్న మరి అన్నా క్యాంటీన్లు 36 లక్షల రూపాయలతో ఈ యొక్క క్యాంటీన్లన్నీ కూడా మరి సిద్ధం చేసుకుంటారు. మరి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటటువంటి మరి ప్రజలకు కానివ్వండి, అలాగే కార్మికులకు కానివ్వండి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా పేద ప్రజలుగా అందరూ కూడా మరి చక్కగా ఉపయోగించుకునేటటువంటి ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరి ఏదైనా ఫంక్షన్లు చేసుకునేటువంటి పుట్టినరోజులు కానివ్వండి, ఇంకా వేడుకలు చేసుకునేటువంటి వారు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్కి విరాళాలుగా ఇచ్చి మరి యొక్క అన్నా క్యాంటీన్లకి సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటూ